మీరు చాలా మంచి పాయింట్‌ని ఇప్పుడు చెప్పారండి. యెస్ మ్యామ్. ఇది నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను క్లయింట్స్‌కి. ఏంటంటే 2 రోజులు చేయలేనిది 2 నెలలు చేయలేరు. అది. 2 నెలలు చేయలేనిది 2 సంవత్సరాలు చేయలేరు. 2 సంవత్సరాలు చేయలేకపోతున్నారంటే మీరింక జీవితాంతం పాటించలేరు. సో, మీరేదైనా చేస్తున్నారు అనంటే సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎక్స్‌ట్రీమ్ డైట్స్ ఫాలో అయిపోయి 3 నెలలు, 4 నెలలు మహా అయితే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు చేసేసి దాన్ని కొనసాగించి మీరు చేయగలుగుతారు. ఇఫ్ ప్యాటర్న్ మీకు నచ్చింది. ఆ జీరో కార్బ్సో, లో కార్బ్సో ఏదో ఒకటి మీకు హ్మ్. నచ్చింది. మీరు చేయగలుగుతున్నారు. యూ ఆర్ హ్యాపీ విత్ దట్. ఆ! యూ ఆర్ సాటిస్ఫైడ్ చేయండి. జీవితాంతం చేయగలిగితే పాటించండి. మీకు సూట్ అయింది. మీకు అనిపిస్తుంది చేయండి. దాంతో పొరపాటేం లేదు. మీకు సూట్ అవుతుంది. వేరే పారామీటర్స్ అండ్ అది కూడా ఒక ప్రాక్టీషనర్ గైడెన్స్‌లో చెయ్యాలి. మీకు మీరుగా కాదు. ఓకే. ఎందుకంటే అలా ఎక్స్‌ట్రీమిజంకెళ్ళేటప్పుడు కొన్ని ఫుడ్ గ్రూప్స్ అన్నవి ఎక్స్‌క్లూడ్ చేసేస్తాం. ఓకే. దానివల్ల వచ్చే పోషకాల లోపాలని ఆ ప్రాక్టీషనర్ సెట్ చేస్తాడు. సమకూర్చాలి. రైట్. అది రైట్. రైట్. చెయ్యకపోతే మీకు మీరుగా అతను చెప్పారు కదా అని మీరు చేసేసుకున్నారనుకోండి, ఇంకా డ్యామేజ్‌లోకి వెళ్తారు. హ్మ్. సో, మీరు చేయగలుగుతున్నారు. మీకు బానే ఉంది. సూట్ అవుతుంది. ఇది జీవితాంతం హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా దీన్ని కొనసాగించగలను. వేరే యాక్టివిటీస్ ఏమీ ఇటు అటు అవసరం లేదు. కాకుండా ఆ! ఆ! నేను చేయగలుగుతున్నాను అంటే గుడ్ ఫర్ యూ. ఓకే. ఓకే. ఏమో మీ బాడీకి అది బాగా సూట్ అయిందేమో. కరెక్ట్. కానీ అలా చేయలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఫినిష్ అవుతాదా? ఎందుకా తీసుకున్నాను? ఏదో అవునండి. అవును. బిగించుకొని పీక ఎవరో పట్టుకొని మిమ్మల్ని కరెక్ట్. బలవంతంగా చేస్తున్నట్లు చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఫర్ యూ. సో, ఎప్పుడైనా సరే కరెక్షన్స్ మెల్లిమెల్లిగా అవ్వాలండి. ఒకేసారి మార్చినా మీ బాడీ అన్నది నిజమండి. అంటే తీసుకోదు. నేనొక పుస్తకం రాస్తే నేనెందుకిలా లావున్నానంటే అని ఒక పుస్తకం రాయగలను నేను యాక్చువల్‌గా. ఎన్ని డైట్స్ ఫెయిల్ అయినాయి. ఒక 100 డైట్‌లు ఫాలో అయ్యా. హ్మ్. అన్ని 100 ఫెయిల్ అయ్యా. హ్మ్. చాలామంది అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఉపయోగపడద్దని చెప్తున్నాను. కరెక్టే. నేను షటిల్ ఆడేవాడిని. హ్మ్. టెన్నిస్ ఆడేవాడిని. అంటే మనం ఆటలు యాక్టివ్ ఆడితే పర్సన్. సన్నగా అయిపోతాము. హ్మ్. మంచిగుంటామని. హ్మ్. అయితే మేము ఫ్రెండ్స్ అందరం టెన్నిస్ ఆడేవాళ్ళం. బాగా ఆడిన తర్వాత బాగా అలసిపోయేవాళ్ళం. బాగా ఆకలేసేది. ఎక్కడికి పోదాం కమాన్ అని చెప్పి మళ్ళీ ఇది మన షాగ్ హౌస్ వెళ్ళిపోయి బీభత్సంగా తినేసి రాత్రి 11 వరకు తినేసొచ్చి మళ్ళీ అలా పడుకొని మళ్ళా లేసేవాళ్ళు. మళ్ళీ టెన్నిస్ కోర్ట్‌కి పరిగెత్తేవాళ్ళం. మళ్ళీ ఆకలేస్తుంది. అని మాకప్పుడు అర్థం కాల. అంటే ఎక్కువ ఆకలేస్తే ఎక్కువ తినాల్సొస్తది గదా! హ్మ్. సో, ఆ విషయం అర్థం గాకుండా ఎక్కువ ఆడేవాళ్ళం విపరీతంగా. ఇంకా ఆడితే మనకి ఇంకా ఫిట్‌నెస్ వస్తదనుకున్నాం. కానీ హ్మ్. అది ఇంకా దెబ్బ కొట్టేసింది. హ్మ్. సో, అవును. ఇదొక ప్రమాదం. కరెక్టే. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఓవర్‌గా చేస్తే గూడా అప్పుడేం జేయాలి మేడం? ఎట్లాంటి అంటే డైట్ ప్లాన్‌లో ఏమన్నా మార్పులేమన్నా చేయాల్సుండేనా? అవునండి. మీరు ఫిజికల్ ఎక్సర్షన్ బాడీకి పెడుతున్నారు అంటే, ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే, దానికి న్యూట్రియంట్ సప్లై గూడా ఇవ్వాలి కదా! ఉత్తి కార్బ్సే కాదు కదా! కరెక్ట్. కరెక్ట్. ఆ! అంటే మీరు ఒకసారి మీ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే టెన్నిస్ విపరీతంగా ఆడేసి అలసిపోయాక మళ్ళీ అదే బిర్యానీ, మళ్ళీ దాన్ని అంటే మీరు మీ బిర్యానీని గాని వాటెవర్ యూ ఆర్ ఈటింగ్ దాన్ని కరిగించడంలోకే మీ ఎనర్జీ అంతా అవుతుంది. అవును. మీ నరిష్మెంట్ అయితే మీరు ప్రొవైడ్ చేయలేదు. స్టిల్ యువర్ బాడీ ఈస్ లాగింగ్ ఎసెన్షియల్ వైటమిన్స్ ఇట్ రిక్వైర్స్. అవును. అందుకు మీకు అది తిన్న వెంటనే బానే ఉంటుంది. మళ్ళీ కథ మొదటికి. అవును. ఓకే. అదొక విస్కస్ సైకిల్. అవును. మీరేమనుకున్నారంటే ఓహో! యాక్టివ్‌గా ఉండి ఆటలు బాగా ఆడితే వెయిట్ లూజ్ ఇంకా అవును. అవుతారనుకుంటారు. అనుకున్నాం. అవును. లేదండి. హ్మ్. మీరు మీరు కావాల్సిన పదార్థాలు బాడీకి న్యూట్రియంట్స్ లాగింగ్ ఉన్నా, మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువున్నా, మీ బాడీ అన్నది వెయిట్ లూజ్ చేయదు. ఓకే. 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 చేసినా చేయాల్సిన విధానంలో మాత్రం చేయదు. హ్మ్. అందుకే చాలామంది చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా మట్టుకు వాళ్ళ ఇష్టంగా ఏదో ఒకటి అవును. చేసేస్తుంటారు అవును. గానీ అవునండి. అందరూ లూజ్ అలాగే అయితే చేయరు. జేస్తారండి. అంటే ఒక న్యూట్రిషియన్ కలిసి వాళ్ళకి 4 డబ్బులిచ్చి, మనం ఏం తినాలో చెప్పించుకుందాం అనే ఆలోచన రాదు ఎవరికీ. మా ఫ్రెండ్ కిషోర్ అని ఉంటాడండి. మేమిద్దరం అప్పుడు డైట్ స్టార్ట్ చేసాం. నేను ఎప్పటిలాగే మధ్య మధ్యలో చీటింగ్ చేసుకుంటూ చేస్తున్నా. మనోడు చాలా దీక్షగా చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఫిట్స్ వచ్చి ఇంట్లో పడిపోయాడు ఇట్లా. అయ్యో! ఇట్లా ఎవరు లేరు ఇంట్లో. హ్మ్. హాస్పిటల్‌కి మళ్ళా చాలా ఒక 1, 2 అవర్స్ తర్వాత వచ్చి అయ్యో! హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అపోలోకి తీసుకెళ్తే 5, 6 లక్షలు ఖర్చయింది మళ్ళీ దానికి. ఆ దెబ్బకి నేను మళ్ళీ డైట్ మానేసా. ఓహ్! నో, 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 నో. వాడు పడిపోయాడు మళ్ళా నేను పడిపోతానేమో అనే భయానికి మళ్ళీ వదిలేసా. ఇట్లా ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పాలంటే ఒక పుస్తకం చాలా. రాయగలను నేను. కరెక్టే. రైట్. సో, మ్యామ్ ఇప్పుడు డయాబెటిస్ రివర్సల్ అనేది ఒకటి విపరీతంగా ప్రచారంలో ట్రెండింగ్‌లో ఉంది వర్డ్ నిజం చెప్పాలంటే. డిజిటల్ మీడియా భాషలో చెప్పాలంటే ట్రెండింగ్ వర్డ్. హ్మ్. మ్యామ్ ఇది కేవలం మార్కెటింగ్ వర్డా? లేదంటే నిజంగా లైఫ్ స్టైల్ మార్పులు చేసి మీరన్నట్టుగా మీలాంటి వాళ్ళతో డైట్ హ్మ్. తీసుకుంటే
డయాబెటిక్ రివర్సల్ అనేది సాధ్యమేనా? రివర్సల్ కన్నా రెమిషన్ అంటానండి. ఓకే. రెమిషన్ అనేది కరెక్ట్ వర్డ్. ఓకే. అండ్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు డయాబెటీస్ అచ్చా. అది ఇంపార్టెంట్. ఓకే. అంటే 20 సంవత్సరాలు డయాబెటీస్ వచ్చేసి కిడ్నీలు పాడైపోయి లివర్ చేతిలోకి వచ్చేసి మీ నరాలు ఇవన్నీ అయిపోయి నాకు రివర్స్ కావాలి అని అంటే అక్కడ మేబీ కావచ్చు కాకపోవచ్చు. అచ్చా. అచ్చా. ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు. ఓకే. రైట్. అంటే ఆర్గన్ డ్యామేజ్ దాకా వెళ్ళిపోయింది, అంత ప్రోగ్రెషన్కి వెళ్ళిపోయాక రెమిషన్ అన్నది కొంచెం కష్టమే. అక్కడ మెయింటెనెన్స్లోకి వచ్చేస్తుంది మళ్ళీ. అచ్చా. ఇంకా పెరగకుండా ఇప్పుడు కిడ్నీ లివరే పాడైంది, ఇంకేదో ఒక హార్ట్కి కానీ వేరే మసిల్స్ కానీ వేరే థింగ్స్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకునేలాగైతే చేయొచ్చు. ఓకే. ప్రోగ్రెషన్ ఆపొచ్చు, కానీ మొత్తానికి రివర్సల్ అన్నది మీరు ఏ స్టేజ్లో ఎక్కడ ఉన్నారో అన్నది ఇంపార్టెంట్. అందుకే వచ్చిన వెంటనే స్టార్ట్ ఎర్లీ, వచ్చిన వెంటనే దాన్ని పెంచుకొని ఒక చుట్టంలో కూర్చోబెట్టి దానికి అన్ని ఆతిథ్య సకల సత్కారాలు మర్యాదలు చేసి చేయకండి. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే దాన్ని ఎంత వేరంగా ఒంట్లో నుంచి బయటకు నెట్టేయాలా, హౌ యూ కెన్ డూ ఇట్ అన్నది మీ థాట్ ప్రాసెస్ అలా ఉండాలి. పెంచుకొని బాగా దాన్ని బాగా ముదిరిపోయాక మీరు ఏదో చేస్తానంటే కుదరదు. కానీ ఇప్పుడిప్పుడే 1-2 ఇయర్స్ డయాబెటీస్ వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యింది అనుకోండి, దెర్ ఇస్ అ వెరీ గుడ్ పాసిబిలిటీ దట్ మీకు రెమిషన్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెమిషన్ అంటే ఏంటో చెప్పాలి. రెమిషన్ అంటే మీరు డయాబెటీస్ వచ్చింది, యూఆర్ ఆన్ మెడికేషన్. డయాబెటిక్ రాగానే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు సహజంగా. వాళ్ళ వచ్చేసింది మీకు డయాబెటీస్, యూ టేక్ దిస్ మెడికేషన్స్ అని అంటారు. అసలు ఆనందంగా స్వాగతిస్తారేమో డాక్టర్లు, ఆహా ఒక లైఫ్ టైం పేషెంట్ వచ్చాడు మనకని. సో మీరు మెడికేషన్స్ తీసుకున్నాక వెంటనే మీరు డైట్ ఎక్కడ పొరపడుతున్నారు, ఇందాకలో చెప్పాను చూడండి, కామన్ సెన్స్. రైట్. ఏ తిండితో అయితే మీకు డయాబెటీస్ వచ్చిందో అదే తిండిని కరెక్ట్ చేసుకుని, అదే లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుని అది వెనక్కి వెళ్తుంది. అదే పాయింట్ అండి, ఇంకేమీ లేదు. ఏ తిండి ఏ జీవన శైలి వల్ల అయితే మీకు ఈ రోగాలు వస్తున్నాయో దాన్ని కరెక్ట్ చేసుకుంటే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మేడం, మీరు అన్నదానికి డయాబెటీస్ వచ్చిందని తెలవగానే డైట్ అంటే డైటరీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయాలా, లేదంటే మెడిసిన్ స్టార్ట్ చేస్తూ మెడిసిన్తో పాటు ఈ డైటరీ చేంజెస్ చేయాలా? మీరు కొత్తగా డయాబెటిక్ అయితే నిజంగా మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. కొత్తగా వచ్చింది, ఇంకే కాంప్లికేషన్స్ లేవు, జస్ట్ ఇప్పుడే న్యూ బార్న్ బేబీ లాగా అఫీషియల్లీ ఆర్ డయాబెటిక్, అఫీషియల్లీ మ్యారీడ్ లాగా, అఫీషియల్లీ అంటే మీకు ఆ రిపోర్ట్ కార్డు మీద డయాబెటీస్ 6 సంథింగ్ అలా చూపిస్తుంది అన్న వాళ్ళకి నిజంగా మెడికేషన్ అవసరం లేదు. మీరు డైటరీ చేంజెస్ చేయండి, అది ఖచ్చితంగా రెమిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెమిషన్ అనగానే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడే వచ్చింది, ఇంకే కాంప్లికేషన్స్ లేవు అన్న వాళ్ళకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇవి కరెక్షన్ చేయంగానే మీకు మెడికేషన్స్ దాకా కూడా వెళ్ళే అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ తీసేసుకున్నారు, 6 నెలలు అయింది వచ్చి, తీసుకున్నాక మీకు అప్పుడు జ్ఞానోదయం అయింది, అయ్యో 6 నెలల నుంచి మందులు తీసుకుంటున్నాను కానీ నాకు పెద్ద ఉపశమనం ఏం కనిపించట్లేదు, దీనికి ఇంకా ఏవేవో చెయ్యాలేమో, డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా పాటించాలేమో అని ఎక్కడో విని మీకు జ్ఞానోదయం కలిగి చెయ్యాలనుకుంటే అప్పుడు మీరు వెంటనే మెడికేషన్స్ మానకూడదు. ఓకే.